గాంధీజీ విజయదశమి దసరాలు అనేటువంటివి అధర్మం మీద ధర్మం సాగించినటువంటి ఒక విజయం. దీన్ని రాముడు సాధించాడు. రాముడు ఎట్లా సాధించాడు ఈ విజయాన్ని అంటే తపస్సు ద్వారా, ఉపవాసాల ద్వారా, త్యాగము ద్వారా, అహింస ద్వారా ఆ విజయదశమి ఉత్సవంలో ఉపన్యాసానికి వాడారు. వాడుతూ రాముడు ఇవన్నీ వాడుతూ త్యాగము, తపస్సు, అహింస, ధర్మము అధర్మం పైన విజయం సాధించింది అని ఆయన చెప్పారు. సావర్కర్ ఏమన్నారంటే వెంటనే ఆ తర్వాత గాంధీజీ తర్వాత సావర్కర్ మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి, అతని అన్నదమ్ములని, అతని వంశాన్ని, అతని యొక్క సమస్త సైన్యాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళ ఊరికెళ్ళి, వాళ్ళ లంకకు వెళ్ళి అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపి ధర్మానికి విజయాన్ని ఇప్పించాడు. ఇందులో అహింస ఎక్కడుంది, ఇందులో త్యాగం ఏమున్నది అని సూటి ప్రశ్న వేశారు సావర్కర్. దానికి గాంధీజీ దగ్గర జవాబు లేకుండా పోయింది.